నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేనేత కళ దేశం గర్వించే సంపద అని పేర్కొన్న సీఎం రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం, రంగ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, నేతన్న సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం, సబ్సిడీ విద్యుత్, 50 ఏళ్లకే పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంకొక పక్క ఒకప్పుడు మినీ ముంబై కాలక్రమేణా అన్ని కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నరసాపురం ఇవన్నీ కూడా అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ను హరిత సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన 2వ ఐజీబీసీ గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2026లో గ్రీన్ బిల్డింగ్స్ నెట్ జీరో అభివృద్ధిపై ప్రభుత్వం కీలక కార్యాచరణను వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచే నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణ మార్పులతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. అయితే ఈ కాలుష్యం నుంచి బయటపడాలంటే దానికి ఐజీబీసీ వారు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషిలో భాగంగానే ఈరోజు విజయవాడలో సమిట్ ఏర్పాటు చేశారు. ఈ సమిట్ ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే పారిశ్రామికవేత్తలు, భవన నిర్మాణదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, రైతులు, ప్రజలు వీరందరికీ గ్రీన్ పవర్ హౌస్ భవన నిర్మాణం, కార్బన్ ఫ్రీపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రతినిధులందరికీ, ఎవరైతే కమిటీలో ఉన్నారో వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దేశ సుస్థిరత, పురోగతి సాధించాలంటే ఇది ఎంతో కీలకమైంది. అయితే దీన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యాక్చువల్గా అనేక రాయితీలను యాక్చువల్గా ప్రకటించడం జరిగింది. అనేక రాయితీల్ని ఎవరైతే గ్రీన్ హౌస్ బిల్డింగ్ నిర్మిస్తారో, సర్టిఫికేషన్ తీసుకొస్తారో అటువంటి వారికి పర్మిట్ ఫీజులో 20% రాయితీ ఇస్తుంది. అదేవిధంగా ఐజీబీసీ ఇచ్చే గ్రీన్ రేటింగ్ ఆధారంగా ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తున్నాం. సిల్వర్ బిల్డింగ్లకు 10%, గోల్డ్ బిల్డింగ్లకు 15%, ప్లాటినం బిల్డింగ్కి 20% రాయితీ ఇస్తున్నాం. ఇంపాక్ట్ ఫీజు అంటే కేవలం హై రైజ్ బిల్డింగ్స్ మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి చిన్న భవనాలకు కూడా దీన్ని వర్తిస్తే దీన్ని త్వరగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చిన్న బిల్డింగ్లు కూడా డెవలప్మెంట్ ఛార్జీలో కూడా డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్
అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో విశేష ప్రతిభ కనబర్చారు. సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా తొలి ర్యాంక్తో పాటు టాప్ 10లో పలు ర్యాంకులు, టాప్ 50లో అత్యధిక స్థానాలు సాధించి సత్తా చాటారు. ఇంటర్ ఫలితాల్లోనూ అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ ప్రతినిధులు అభినందించి సత్కరించారు. మొత్తం ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో టాప్ 10లో 6 ర్యాంకులు, టాప్ 50లో 51 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులే సాధించడం విశేషంగా నిలిచింది. The Institute of Cost Accountants of India CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ యొక్క ఫలితాలు ఆగస్టు 5, 2026న ప్రకటించడం జరిగింది. ఇందులో సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 2 లెవెల్స్లో రిజల్ట్స్ ఉంటాయి. సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్లో సిఎంఏ ఇంటర్లో 50 ర్యాంకులు, సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి పరిచయం ఐఐటీలో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఆల్మోస్ట్ ప్రతి విద్యార్థికి ఏదో ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఓన్లీ లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు. అలా లిమిటెడ్గా ఇచ్చినటువంటి సిఎంఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు సిఎంఏ ఇంటర్లో 50 లోపు 25 ర్యాంకులు రావటం జరిగింది. మొదటి 50లో 25 ర్యాంకులు రావటం జరిగింది. అందులో ఆల్ ఇండియా 4th ర్యాంక్, 8th ర్యాంక్, 9th ర్యాంకుతో పాటు వివిధ ర్యాంకులు వచ్చినాయి. మొదటి 50 ర్యాంకుల్లో 25 ర్యాంకులు. ఇక సిఎంఏ ఫైనల్ అంటే సిఎంఏ తుది స్టేజ్ ఇది. సిఎంఏ ఫైనల్లో ఇందులో కూడా 50 ర్యాంకులు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్, 3rd ర్యాంక్, 7th ర్యాంకుతో పాటు 26 ర్యాంకులు రావటం జరిగింది. సో అటు సిఎంఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఫైనల్లో కానీ మొదటి 10 స్థానాలలో 6 ర్యాంకులు రావటం జరిగింది. మొత్తం ఇచ్చినటువంటి 100 ర్యాంకులు సిఎంఏ ఇంటర్లో 50, సిఎంఏ ఫైనల్లో 50, మొత్తం 100 ర్యాంకుల్లో 51 ర్యాంకులు మాస్టర్ మైండ్స్కి రావటం జరిగింది. నా పక్కనే ఉన్న విద్యార్థి మట్టుపల్లి మోక్షిత్, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి. ఎప్పుడు చెప్పినట్టే మరొకసారి చెప్తున్నాను, ఈ ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థుల యొక్క సక్సెస్ యొక్క క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను. ఒక మంచి విద్యా సంస్థ జాయిన్ చేయాలని ఎలా అయితే పేరెంట్స్ ఆశించి ఒక మంచి విద్యా సంస్థలో జాయిన్ చేస్తారో, అలానే మా విద్యార్థులు పాస్ అవ్వాలని మేము కూడా కేర్ తీసుకుంటాం. మంచి చదువు అయినా చెప్తాం. కానీ ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఇంకాస్త మంచి ఫలితాలు సాధిస్తారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ మాది కాదు, సంపూర్ణంగా ఇది విద్యార్థులదే. మా వద్ద చదివిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. వేలాది మంది విద్యార్థులు కొద్ది మందికే ర్యాంకులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిట్ మాత్రమే. అండ్ ఈ యొక్క ఫలితాలలో పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి మీ సక్సెస్ యొక్క క్రెడిట్ మీ యొక్క ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, అంటే మీ సక్సెస్లో సపోర్ట్ చేసినటువంటి ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, మీ సక్సెస్కి సపోర్ట్ చేసింది మీ పేరెంట్స్. మర్చిపోవద్దు. డిఎస్సిలో క్రీడాకారుల కోటాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ జూడో సంఘం తీవ్ర స్థాయిలో స్పందించింది. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ నామిశెట్టి మాట్లాడుతూ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న ఆర్కే పురుషోత్తం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినా, ఆర్ బ్యాంక్కి వెళ్ళినా, వ్యవస్థకి వెళ్ళినా మేము రికార్డెడ్ పర్సన్స్. అందుకే మా రిజిస్టర్డ్ నెంబర్తో సహా మేము రిజిస్టర్డ్ మెంబర్స్. స్టిల్ ఇవాళ మీరు వెబ్సైట్ ఆఫ్ ఇండియా, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెక్ చేసుకుంటే ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ ఇన్ ఇండియా. ఈ స్థాయిలో మేము పనిచేస్తూ అకాడమీలు పెట్టి అనేక విధాలుగా కష్టపడుతూ పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గడిచిన 5 ఏళ్లలో గవర్నమెంట్ ఏ సపోర్టు లేకపోయినా నడిపించుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కష్టపడి ఆడుకున్న క్రీడాకారులని వాళ్ళు దొంగలని, ఫోర్జరీలని, వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ఇతని మీద క్రిమినల్ కేసులకు రెడీ అవుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్నాడు. ఒక్క క్రీడాకారుడు వచ్చి ఈయనకి ఏమైనా కంప్లైంట్ చేశాడా నాకు అన్యాయం జరిగిందని? ఎక్కడా కంప్లైంట్ లేదు. ఉన్న ఉద్యోగాలే ఫుల్ఫిల్ అవ్వలేదు. స్పోర్ట్స్ కోటా ఈ 48 ఫుల్ఫిల్ అవ్వక వెళ్ళిపోయింది. అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది.
నేను ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ గమిడి శ్రీనివాసరావు. ఈ రోజున మా పత్రికా విలేకరులందరూ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి వెంకట్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు పురుషోత్తం అనేటువంటి ఒక క్రిమినల్ గురించి. ఆ క్రిమినల్ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు మా జూడో అసోసియేషన్ నుంచి ఎలిమినేట్ చేయబడిన వాళ్ళు, శాశ్వతంగా అసోసియేషన్ నుంచి బయటికి వెలివేయబడిన వాళ్ళు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని క్రీడాకారుల యొక్క జీవితాన్ని ఇబ్బంది పడే విధంగా, వాళ్ళని నాశనం చేసే విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు, రీల్స్ పెడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుట్లో సి కిరణ్ కుమార్ అనే చిత్తూరు చెందినటువంటి వ్యక్తి అతను మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ ఇతను ముఖ్యంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లడమే ఇతని పని. ఓకే, జూడో అసోసియేషన్ తప్పు చేస్తుంది అను విమర్శించు, శాప్ ఫ్రాడ్ అంట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రాడ్ అంట, విజిలెన్స్ ఫ్రాడ్ అంట, డిపార్ట్మెంట్ ఫ్రాడ్ అంట, వీడొక్కడే పత్తిత్తు. ఇతను వైసీపీ గవర్నమెంట్లో చాలా పదవులు కూడా అనుభవించున్నాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతని యొక్క మోటివ్ ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ బురద చల్లడమే. దాని ఉద్దేశంగా వాడు క్రీడాకారులు నాశనం అయిపోయినా వాడు పట్టించుకోడు, క్రీడా సంఘాలు వాడిపోయినా పట్టించుకోడు. అటువంటి దుర్మార్గుడిని సైబర్ క్రైమ్ కింద అరెస్ట్ చేసి ఇటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కేసులు ఫైల్ చేసి వీళ్ళకి క్రీడా సంఘాలకు కానీ క్రీడాకారులకు కానీ వ్యవస్థకు కానీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా పోలీసుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళలపై నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసులు రాష్ట్ర సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధించారని ప్రశంసించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడిన ముఖ్యమంత్రి ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ ఇక్కడ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి రెండూ పాజిటివ్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆడవాళ్ల పట్ల నేరాలు కంట్రోల్ చేయడంలో రాష్ట్రానికంటే 2% అదనంగా ఉన్నారు. పోలీసులు ఈ విధంగా ఉంటే మీరు స్వేచ్ఛగా తిరగచ్చు. కనీసం ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీకు రక్షణగా ఉండే పోలీసు వ్యవస్థను అభినందించాలి. గంజాయి కూడా కంట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రానికంటే 2.64 2% అదనంగా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా పోలీసులను అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా ఉండాలి. బాపట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. శాంతిని భద్రతను కాపాడడంలో ఎక్కడా ఉపేక్షించదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాగా చేస్తున్నా. వెల్డన్.